నమస్తే సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం గ్రేటర్ ఇన్ఫ్రా వారి గ్లోబల్ నేచర్ వ్యూ సిటీ వెంచర్ ప్రాంగణంలో ఉన్నాం. వెంచర్ ని చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ ఇన్ఫ్రా వారు భారత్ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఈ యాచారం ప్రాంతాన్ని ఈ వెంచర్ కి ఎంచుకున్నట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ ల్యాండ్ ఎంపిక కూడా గ్లోబల్ నేచర్ వ్యూ సిటీ అనడానికి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడి ప్రకృతి, పచ్చదనం ఇవన్నీ కూడా మనకి నేచర్ ని దగ్గర చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇక ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి చాలా మంది రాబోతున్నారు. అలాగే యాజమాన్యం, కొనుగోలుదారులతో కూడా మనం మాట్లాడదాం. ఈ వెంచర్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. ఒకసారి ఈ గ్లోబల్ నేచర్ వ్యూ సిటీ వెంచర్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే, ఇక్కడ మొత్తం ఇది 58 ఎకరాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం వెంచర్ కూడా 58 ఎకరాలు ఉంది. దాదాపు 616 దాకా ప్లాట్స్ ఉన్నాయి. ఇకపోతే ఈ వెంచర్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా ఉంది. అలాగే ప్రతిష్టాత్మక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా అతి చేరువలో ఉంది. ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ కనుక మీరు ప్లాట్ కొనుగోలు చేస్తే డెఫినెట్ గా ఇది ఒక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గా డెఫినెట్ గా ఉంటుంది అని ఇక్కడ చూస్తే తెలుస్తోంది మనకి ఇక్కడ పరిస్థితి. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ నర్సయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నర్సయ్య గారు నమస్కారం. నమస్తే అండి, సిగ్నేచర్ స్టూడియోకి నమస్కారం. నమస్కారం. గ్లోబల్ నేచర్ వ్యూ సిటీ అని ఈ వెంచర్ మీరు స్టార్ట్ చేశారు. ఇక్కడ యాచారమే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఓకే, ముందుగా ఈ ప్రాంతాన్ని మేము ఎంచుకోవటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మీకు ఫ్యూచర్ సిటీని కొత్తగా నిర్మించబోతున్నది. ఈ ప్రాంతం FCDA పరిధిలో ఉన్నది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉండటం మూలంగా దానికి తోడుగా ఒక హైవే ఫేసింగ్ లో ఈ వెంచర్ ఈ ప్రాంతం ఉండటం, యాచారం పట్టడానికి కూతవేటు దూరంలో ఉండటం తోటి ఇక్కడ ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో పాటు ఎగ్జిస్టింగ్ టౌన్ ఉండటము, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక హైవే ఫేసింగ్ ఉండటం తోటి మేము మా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి ఇది 24వ ప్రాజెక్ట్ గా ఈ రోజు ప్రారంభిస్తున్నామండి. ఓకే, సో 24వ ప్రాజెక్ట్ గా ప్రారంభిస్తాం. అవునండి, 24వ ప్రాజెక్టు. ఈ ప్రాంతంలో రెండో ప్రాజెక్టు. ముఖ్యంగా మీకు ఈ FCDA పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇది DTCP లేఅవుట్. ఇటీవల జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో మనకు 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి లేదా ఇక్కడ ఫ్యూచర్ సిటీకి రావడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో మీకు ప్రభుత్వమే నేరుగా స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నది, ప్రభుత్వమే A1 సిటీని నిర్మిస్తున్నది, స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మిస్తున్నది, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నది. దీంట్లో ఉన్నటువంటి 20,000 ఫార్మా కోసం కేటాయించినటువంటి భూములలో 4 క్లస్టర్లుగా చేసి మీకు లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మా కంపెనీలకు ఒక భాగాన్ని, ఎడ్యుకేషన్ కి ఒక భాగాన్ని, తర్వాత హాస్పిటల్స్ కు ఒక భాగాన్ని, తర్వాత ఐటీకి ఒక భాగాన్ని కేటాయించడం జరిగింది. ఇప్పటికే మరి ఫార్మాకి కేటాయించిన రంగంలో భారత్ బయోటెక్ మనకు వ్యాక్సిన్ అందించినటువంటి భారత్ బయోటెక్ పెట్టుబడులు పెడుతుంది. తర్వాత మీకు బిఈ కంపెనీ బయాలజికల్ లిమిటెడ్ పెట్టుబడులు పెడుతుంది, అరవిందో పెడుతుంది, హెటిరో పెడుతున్నది, MSN కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీనికి తోడుగా మరి ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయడం కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. అదేవిధంగా సల్మాన్ ఖాన్ ఏర్పాటు చేయబోయే ఫిల్మ్ యూనివర్సిటీ ఇండస్ట్రీ కూడా మనకు ఈ ఫ్యూచర్ సిటీలో రాబోతున్నది. వీటన్నిటితో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేట్ ముఖ్యంగా కావడానికి మీకు అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ వర్కింగ్ నడుస్తున్నది. గత ప్రభుత్వంలోనే అమెజాన్ డేటా సెంటర్ ప్రారంభం అయిపోయింది. అంటే రానున్న 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇంతకుముందు ఏదైతే హైటెక్ సిటీ నిర్మాణం ప్రకటించినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నదో అక్కడ కొలలేని వాళ్ళు, అక్కడ మేము పెట్టుబడి పెట్టలేమని మదన పడ్డ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీలో పెట్టుకుంటే బాగుంటుంది. మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ అనేది ఒక అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి కాబోతున్నటువంటి సిటీగా మనం దీన్ని చూడబోతున్నాం. దానికి సరైన ప్రణాళిక, అభివృద్ధి అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు రావిర్యాల నుంచి మరి ఫ్యూచర్ సిటీకి ఉన్నటువంటి 333 ఫీట్ల రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు ప్రారంభమయ్యాయి, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీనితో పాటు మా వెంచర్ కి మీకు ఈ బ్యాక్ సైడ్ నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి బందర్ రోడ్డు వరకు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే 8 లైన్ల రోడ్డు వేయాలనుకుంటుందో ప్రభుత్వం ప్రతిపాదించిందో ఆ ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ టు అమరావతి రోడ్డు మా వెంచర్ కి బ్యాక్ సైడ్ నుంచి పోవడం ఈ వెంచర్ కి మరొక ప్లస్ పాయింట్ అండి. వీటితో పాటు ఇప్పటికే
ఒక రెసిడెన్షియల్ జోన్ గా మీకు ఎదురుగా హౌసెస్ కనిపిస్తున్నాయి. Hmm. తర్వాత ఇక్కడ సెంట్ జార్జియస్ పబ్లిక్ స్కూల్ ఉన్నది. స్కూల్ తర్వాత మా సైట్ కి మీకు వెస్ట్ నార్త్ ప్రాంతంలో మరి ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండటం జరిగింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉన్నది. వీటితో పాటు ఇక్కడ ఎదురుగా ఒకటి మరి బల్గారాం అనే హై హాస్పిటల్ ఉండటం జరిగింది. ఎప్పుడు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లు బాగా డెవలప్ అవుతాయి. Yes, మీరు ఇక్కడ చాలా బాంబినో కంపెనీ వెనకాల ఉన్నది. ఓకే. తర్వాత డేవిడ్ కాలేజీ, బిఎడ్ కాలేజీ, ఎంబీఏ కాలేజీ మాకు నార్త్ వైపు ఉన్నాయి. వీటితో పాటు ఫ్యూచర్ సిటీలో రాబోతున్నటువంటి వివిధ కంపెనీల ద్వారా 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో 10 సంవత్సరాల్లో రాబోతున్నది. 10 సంవత్సరాల తర్వాత మనం ఇన్వెస్ట్ చేయాలా, కొనుక్కోవాలని అంటే అప్పుడు లక్షల్లోకి పోయే అవకాశం ఉన్నది. అందుకోసమే ఇన్వెస్టర్లు ముందస్తుగా ఏదైతే ఫ్యూచర్ సిటీ ఇప్పుడు రాబోతున్నదో దానికి అనుగుణంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మీ భవిష్యత్తుకు మంచి అవకాశాలు ఉంటాయండి. డెఫినెట్ గా మీరు అడ్వాంటేజెస్ చాలా చక్కగా చెప్పారు. ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఈ వెంచర్ లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మేము కూడా మీ వెంచర్ ని విజిట్ చేసాం, చాలా బాగుంది. అంటే నిజంగా ప్రకృతికి దగ్గరగా కస్టమర్లకి మీరు ఎట్లాంటి ఫెసిలిటీస్ కనిపిస్తున్నారు ఇక్కడ? ఈ వెంచర్ లో ఇప్పటికే డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, చక్కటి బీటీ రోడ్ల నిర్మాణం జరిగింది, ఆర్చ్ కూడా చూస్తున్నారు, ఆర్చ్ అయిపోయింది, చుట్టూ ఫెన్సింగ్ తోటి కాంపౌండ్ వాల్ ఉన్నది. తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయటం జరిగింది. 33 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ వెంచర్ లో ఇవ్వటం జరిగింది. రెడీ టు కన్స్ట్రక్షన్ ఫైనల్ అప్రూవ్డ్ వచ్చి మీరు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అనుకూలంగా అనుమతులు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. 100% లీగాలిటీ ఉన్నది. తర్వాత దీంతో పాటు 50% బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మేము ఈ వెంచర్ లో కల్పిస్తున్నామండి. కాబట్టి కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జెన్యూన్ గా మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు, లీగాలిటీ తీసుకోవచ్చు. మా కంపెనీ గత 23 వెంచర్లు కూడా మేము పూర్తి చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నందున మీరు పెట్టే పెట్టుబడికి మంచి భద్రత ఉంటుంది, భరోసా ఉంటుంది. మా కంపెనీ మీద నమ్మకం పెట్టుకొని మీరు ప్లాట్ కొనుగోలు చేస్తే మంచి అప్రిషియేషన్ రాబోతుందండి ఇక్కడ. ఎస్, మీరు చెప్పినట్టుగా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది ఒక నమ్మకమైన సంస్థ. గత 20 సంవత్సరాలుగా మీరు అప్రతిహతంగా దూసుకుపోతున్నారు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అండ్ కస్టమర్ ఫ్రెండ్లీగా. అలాగే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఇంకా యాడెడ్ అడ్వాంటేజెస్ ఏముంటాయి అని అనుకుంటున్నారు ఈ వెంచర్ లో? ఈ వెంచర్ కి యాడెడ్ అడ్వాంటేజెస్ మీరు అడిగినట్లుగా భవిష్యత్తులో రాబోతున్న ఫ్యూచర్ సిటీ అనేది పెద్ద అడ్వాంటేజ్ అండి అన్నిటికంటే. అంటే ఇప్పటికీ ఒక ఇన్వెస్టర్ పెట్టేటటువంటి అభివృద్ధి అంతా జరిగి ఉన్నది. హౌజెస్ ఉన్నాయి, తర్వాత మీకు ఇండ్లు ఉన్నాయి, కాలేజ్ ఉన్నది, స్కూల్స్ ఉన్నాయి. వీటితో పాటు ఫ్యూచర్ సిటీ ఏదైతే రాబోతుందో ఆ ఫ్యూచర్ సిటీలో వచ్చేటటువంటి ఎంప్లాయ్మెంటే పెద్ద అడ్వాంటేజ్. మరో గచ్చిబౌలి లాగా ఉండబోతుంది, మరో హైటెక్ సిటీ లాగా ఉండబోతుంది, మరొక కోకాపేట లాగా ఈ ప్రాంతం కాబోతుంది. కాబట్టి ఇప్పుడు కొన్న వాళ్ళకు మాత్రమే ఆ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఈ నేచర్ వ్యూ సిటీకి అనుగుణంగా చాలా డెవలప్మెంట్ ఉంటుంది అని అంటున్నారు, 100% ఉంటుంది అంటున్నారు. అండ్ లీగల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి చాలా మందిలో భయాలు ఈ మధ్య ఎక్కువైపోయాయండి. అంటే ల్యాండ్ కి లీగల్ గా అన్ని పరిమితులు ఉన్నాయా లేవా అనేవి. సో మీరు ఒక్కసారి ఆ క్లారిటీ ఏం చెప్తారు? లీగల్ గా సంబంధించింది మేము మా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి 2015లో మేము కంపెనీ ప్రారంభించామండి. మేము కస్టమర్ కి చెప్పేది ఏంటంటే కస్టమర్ సైట్ విజిట్ చేయండి, సైట్ లో మీకు నచ్చిన ప్లాట్ సెలెక్ట్ చేసుకోండి. నచ్చిన ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము గత 30-40 సంవత్సరాల రికార్డు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇస్తాం. మీరు ఒక లాయర్ కి చూపించుకోండి. లాయర్ కి చూపించుకున్న తర్వాత లీగల్ గా 100% కరెక్ట్ ఉంటేనే మా దాంట్లో ప్లాట్ కొనుగోలు చేయండి. లీగల్ గా లేదంటే మా వెంచర్ లో ఏ కస్టమర్ కూడా ప్లాట్ కొనొద్దు, మా దగ్గరికి రావద్దు. మేం జెన్యూన్ గా ఉంటేనే మా లీగాలిటీని మీరు 100% గా ఒక లాయర్ కి ఇచ్చి చెక్ చేసుకోండి. మనం 20-30 లక్షల ప్లాట్ కొనాలనుకున్నప్పుడు 10,000, 5,000 ఒక లాయర్ కి ఇచ్చి చూపించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అందుకోసం మా కస్టమర్లందరికీ మేము ఒకటే చెప్తున్నాం, మా దగ్గర సైట్ విజిట్ చేసి మీరు ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మా లీగాలిటీ, మా డాక్యుమెంట్స్, ఎల్పీ నెంబరు, రేరా నెంబరు, తర్వాత బ్యాంక్ లోను ఇవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ లాయరు ఓకే ఇది జెన్యూన్ ప్రాపర్టీ అని చెప్పిన తర్వాతనే మా దగ్గర కొనుగోలు చేయండి అని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఓన్లీ ప్లాట్స్ మాత్రమే సేల్ చేస్తున్నారండి? విల్లా కన్స్ట్రక్షన్ కూడా మీరు? మేము ఈ ప్రాజెక్ట్ లో కేవలం ఓపెన్ ప్లాట్స్ అండి. మా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొంపల్లిలో విల్లా ప్రాజెక్ట్ చేసాము. తర్వాత వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ మేము రుద్రారం గీతం యూనివర్సిటీ దగ్గర గ్లోబల్ సిటీ 6 వెంచర్ లో మేము కస్టమర్లకు విల్లాస్ కూడా అందజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.